నెల్లూరు జిల్లా పోతునాయుడు దిబ్బలో వరి ధాన్యాన్ని పరిశీలించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా రైతు కూలీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇదే సీజన్లో పుట్టి వరి ధాన్యం 24,000 రూపాయల వరకు పలికిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. పుట్టి ధాన్యాన్ని కేవలం 16,000కు అమ్ముకుంటూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర దక్కటం లేదని, దీనిపై చర్యలు చేపట్టకపోతే రైతుల పక్షాన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎరువులు, పురుగుల మందుల రేట్లు పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. కాబట్టి ఒక పక్క ఎరువులు ఇవ్వలేదు, ఒక పక్క విత్తనాలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఒక పక్క ధాన్యం వస్తే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో పాపం రైతులు అతలాకుతలం అవుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఏమాత్రం బొంకకుండా అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే మిర్చి రైతులు ఇబ్బందులు పడుతుంటే మిర్చి పంట అయిపోయిన తర్వాత ఇప్పుడు మిర్చికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేశాం. సమస్య పరిష్కారం ఏంది? మిర్చి రైతుల పాపం గోడుమంటున్నారు, వాళ్ళ కంటికి కడివడి ఏడుస్తున్నారు, వాళ్ళ బాధలు వర్ణాతీతం. ఎందుకంటే మిర్చికి సంబంధించినటువంటి కనీసం ఖర్చులు కూడా రానటువంటి పరిస్థితి.